సీరియస్ గా చూడలేదు. ఎందుకు తెలుసా ఆల్రెడీ పుడుకుని పోయిన రిలేషన్ మాట్లాడుతున్న ఎక్స్ప్రెషన్ పట్టడానికి లేదు. అయ్యా ఆల్రెడీ టీంలో పాటు కదా బన్నీగా మాట్లాడినప్పుడు లైక్ తీసుకున్నాను. తర్వాత మీరు ఏం జరిగిందో చూడలేదు, ఎవ్వరూ చూడలేదు. లేచావు కూర్చున్నావు, మళ్ళీ లేచావు, మళ్ళీ ఇటు తిరిగావు, మళ్ళీ అటు తిరిగావు, కూర్చున్నావు. నేను అసలు నేను చేసిందే చూడలేదు అంతే, ఒక్కళ్ళు కూడా. నేను అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాను, ఎవ్వరు చూడలేదు. చూస్తూనే మాట్లాడుతున్న తర్వాత మాట్లాడుతున్నప్పుడే ఆయన నన్ను ఒకటి చేయమన్నాడు, అది మీరు ఎవ్వరు చూడలేదు. లేచావు నించున్నావు, తర్వాత లేచి నుంచుని ఏం చేశాను, అటు వెళ్ళావు, అటు సైడ్ వెళ్ళావు. నో, లేచి నుంచుని నేను ఒకటి చేశాను. ఏం చేశాను? గౌరవ్ ఇచ్చిన డ్యూటీ చేయాలి కదా. టీం అయిపోయింది, మీటింగ్ ఏం లేదు, ఫస్ట్ డ్యూటీ. వేరే టీం, వేరే టీం. నెక్స్ట్ ఇమాన్కి ఫోన్ వస్తుంది. నాకు వద్దు, ఇంత జరిగాక నాకు అసలు వద్దు. ఏమన్నా ఏమో నీకే రగులుతారేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి సుమన్ గారు, మన టీం కి సంబంధించి ఒక నిమిషం సుమన్ గారు, హలో పర్సనల్స్ తర్వాత, మన టీం కి సంబంధించి ఏ విషయం కూడా పక్క టీంకి వెళ్ళకూడదు, ఓకేనా? అది ఎంత బెడ్మేట్ అయినా, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా. కొంతమంది అవతల టీం వాళ్ళు ఇన్ఫర్మేషన్ లాగుదామని చూస్తారు, అది మీరు ఇంకా కావాలంటే ఇంకా 2 ఆకులు ఏంటి దూరంగా ఉండండి. ఎక్కువ అంతే, నేను క్యాప్టెన్ ఎవరు పెట్టుకోవాలంటే వాళ్ళు పెట్టుకోవాలి, అది అంతే. బెస్ట్ మీ ఇష్టం. 3 days మీ ప్రొటెక్షన్ నేను ఇస్తా. పక్క టీం వాళ్ళు ఎవరు వచ్చినా మీరు క్యాప్టెన్ అనండి, వస్తా పరిగెత్తుకుంటూ, ఓకే? ఏది ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కూడా వాళ్ళు మనకు అగేన్స్ట్ గానే వాడతారు సుమన్ గారు. ఫ్రెండ్షిప్ చూసుకోరు, వాళ్ళ టీం బాగోగులే చూసుకుంటారు అందరూ. మీరు అదే చూడండి. అది ఆలోచిస్తారు, చెప్పేస్తారా? సరే ఆలోచించుకొని ఆయన మన అటు వెళ్దాం, డిపార్ట్మెంట్ అనుకుంటున్నా. సరే కళ్యాణ్, సుమన్ గారు నా ఇష్టాంగా గట్టే వెళ్తాం. ఇప్పుడు 5 ఆలోచనలు పెట్టాము, ఆన్సర్ కూడా మనకు అందరూ వచ్చేస్తారు. మాకు హెల్ప్ చేస్తారో లేదా చూద్దాం. అప్పుడు